హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనము ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనం ఈ 2023 ఏదైతే ఉందో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా 2023 నియామకాలకు సంబంధించి అన్ని అంశాలు అనేది చూడడం జరుగుతుంది. 2023 సంబంధించిన నియామకాలు లేదా అపాయింట్మెంట్స్ అని చెప్పేసి చూస్తాం. ఈ 2023 ఇయర్ రౌండ్ అపాయింట్మెంట్స్లో భాగంగా మనము 3 సెక్షన్గా డివైడ్ చేసినామండి. ఒకటేమో ఉమెన్స్ అని చెప్పేసి, రెండోదేమో పిఎం అపాయింట్మెంట్స్ అంటే ఇతర దేశాలకు సంబంధించిన ప్రపంచ దేశాల్లో భాగంగా అన్ని దేశాలకు సంబంధించిన పిఎంస్ ఈ 2023లో ఎవరెవరు అపాయింట్మెంట్ అని చెప్పేసి అది కూడా ఒక సెక్షన్గా చూస్తాం. మిగతాది మనము అదర్ అపాయింట్మెంట్స్ అని చెప్పేసి ఇంకొక సెక్షన్గా చూస్తాం. ఓకే, మనకి ఫస్ట్ ఉమెన్ అపాయింట్మెంట్స్ చూద్దాం. రైట్, ఉమెన్ అపాయింట్మెంట్స్లో భాగంగా మనకి ఫస్ట్ కాంచనాదేవి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ మొదటి మహిళా డైరెక్టర్గా నియామకం పొందింది కాంచనాదేవి. ఇది ICFREకి మొదటి డైరెక్టర్ జనరల్గా కాంచనాదేవి నియామకం పొందింది. ఫస్ట్ మనము ICFRE సంబంధించిన సంస్థ అనేది స్వతంత్ర సంస్థ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ కింద మనకి వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది 1986లో ఏర్పడ్డది. ఇది మనకి డెహ్రాడూన్లో హెడ్ క్వార్టర్ అనేది ఉండదు. అంటే ఇవి మనకి ఇక్కడ GS అంశాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ICFRE సంబంధించి ఇట్లా మనం ఒక నియామకానికి సంబంధించిన ఒక ఏదైనా సంస్థ వచ్చినప్పుడు అది GS సంబంధించిన పాయింట్స్ కూడా మనం చూసుకోవాలి. రైట్, నెక్స్ట్ మనకి గీతికా కౌర్. ఈ గీతికా కౌర్ మనకి సియాచిన్లో తొలి మహిళా ఆర్మీ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్గా, ఆర్మీ అధికారిగా ఎన్నికైంది. ఇది సియాచిన్ అని మనకు తెలుసు, అతి ఎత్తైన యుద్ధ క్షేత్రం. ఇది మనకి 15,600 ఫీట్లు ఉంటుంది. ఇది మనకు GS. నెక్స్ట్ హుయి శివ చౌహాన్. మనకి ఇక్కడ సియాచిన్ రాగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే శివ చౌహాన్. ఈమె మనకి సియాచిన్లో మోహరించిన ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్, సియాచిన్లో కుమార్ పోస్ట్ సంబంధించి. ఓకే, సియాచిన్ యొక్క తొలి మహిళ ఆర్మీ అధికారి ఎవరు అంటే గీతికా కౌర్. మరి శివ చౌహాన్ ఎవరంటే సియాచిన్లో మోహరించిన ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ప్రీతి ఆగలాయం. ఈ ప్రీతి ఆగలాయం ఎవరంటే మనకి IIT మద్రాస్ సంబంధించిన ఈ జింజిబార్ లేదా టాంజియా సంబంధించిన క్యాంపస్ యొక్క ఇన్ఛార్జ్ డైరెక్టర్గా ఎన్నిక కావడం జరిగింది. ఇది జింజిబార్ లేదా టాంజానియా. ఓకే, ఇక్కడ మనకి స్పెల్లింగ్ అనేది రాలేదు. ఓకే, క్యాంపస్ యొక్క ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎవరు అంటే ప్రీతి ఆగలాయం. నెక్స్ట్ మనకి ఉమాశేఖర్ అంతర్జాతీయ ప్రైవేటు న్యాయ ఏకీకరణ సంస్థ యునైటెడ్ పాలక మండలి సభ్యురాలుగా తొలి భారతీయ మహిళ. ఉమాశేఖర్ అంటామా అంతర్జాతీయ ప్రైవేటు న్యాయ ఏకీకరణ సంస్థ యొక్క పాలక మండలి ఉంటుంది కదా, దాని యొక్క సభ్యురాలుగా ఎన్నికైంది తొలి భారతీయ మహిళ అని గుర్తుపెట్టుకోవాలి ఉమాశేఖర్. ఓకే, అబ్దుల్ హఫీజ్ మనం పిఎం అపాయింట్మెంట్స్లో భాగంగా చూస్తాం. ఈ సంజయ్ సింగ్ది కూడా మనకి ఏంటంటే ఇది అదర్ అపాయింట్మెంట్స్లో కూడా చూద్దాం. నెక్స్ట్ నైనా సింగ్. ఈ నైనా సింగ్ ఎవరంటే నైనా సింగ్ ఎవరంటే మనకి CISF ఉంది కదా, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దీనికి తొలి మహిళా డైరెక్టర్గా నియామకం పొందింది. ఎవరు? నైనా సింగ్. ఓకే, పేర్లు గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించిన ఈ సంస్థలు కానీ దీనికి సంబంధించి ఏదైతే దేనికైతే ఎన్నికైతారో అది మనం గుర్తుపెట్టుకోవాలి. నైనా సింగ్, CISF ఇట్లా తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎన్నికైంది. ఇటీవల మనకు పార్లమెంట్లో రక్షణ బాధ్యతలు ఢిల్లీ పోలీసు నుంచి తప్పించి CISFకి అప్పగించారు. ఇది ఒక పాయింట్, మనకి GS పాయింట్. అది కూడా కరెంట్ అఫైర్స్ కూడా ఉందా వస్తుంది. నెక్స్ట్ ధనలక్ష్మి ఎవరంటే సింగపూర్లో అతిపెద్ద కార్మిక సంస్థ అయిన జాతీయ కార్మిక సంఘాల సమాఖ్యకి అధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఈమె 4 years పాటు ఉంటుంది. 4 years పాటు మనకి పదవిలో ఉండడం జరుగుతుంది ధనలక్ష్మి. రైట్, మనకి ఈ వాణి సర్రాజురావు ఇటలీలో భారత రాయబారి. రైట్, ఈ వాణి సర్రాజురావు ఎవరంటే ఇటలీలో భారత రాయబారి. మనకి హైదరాబాద్ నుండి ఎన్నిక కావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాబట్టి. గీతికా శ్రీవాస్తవ ఎవరంటే డిప్యూటీ హై కమిషనర్ అండి. డిప్యూటీ హై కమిషనర్ ఎక్కడ అంటే మనకి పాకిస్తాన్ సంబంధించి. ఓకే, పాకిస్తాన్ రాయబారి కార్యాలయంలో మనకి డిప్యూటీ హై కమిషనర్గా నియామకం పొందింది తొలి మహిళ మనకి గీతికా శ్రీవాస్తవ అని గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ సంబంధించిన భారత రాయబారం కార్యాలయం ఉంటుంది కదా మనకి,
దానికి సంబంధించిన డిప్యూటీ హై కమిషనర్గా ఎన్నిక కావడం జరిగింది. రైట్. నెక్స్ట్ మనకి సోనాలి ఘోష్ ఈ కజిరంగా నేషనల్ పార్క్ ఉంది కదా, దానికి మొదటి మహిళ ఫీల్డ్ ఆఫీసర్. ఈ కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మనకి అస్సాం. ఇది మనకి కజిరంగా నేషనల్ పార్క్ అనేది WHSగా గుర్తింపు పొందింది, అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది మనకు తెలుసు. రైట్. నెక్స్ట్ జయవర్మ సిన్హా మనకి రైల్వే బోర్డు CEO అండ్ చైర్పర్సన్, తొలి మహిళ. రైల్వే బోర్డు CEO చైర్పర్సన్ తొలి మహిళ ఎవరు అంటే జయవర్మ సిన్హా లేడీ. వీళ్ళందరూ మనకు మహిళలు అండి, చాలా ఇంపార్టెంట్. మహిళలకు సంబంధించి ఖచ్చితంగా ఇంకో క్వశ్చన్ ఉంటుంది అపాయింట్మెంట్ సంబంధించి, లేదంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో భాగంగా కూడా అడగచ్చు. రైట్. నెక్స్ట్ అడ్మిరల్ లీసా ఫ్రాంచిజీ అమెరికా నేవీ తొలిసారి మహిళా అధిపతి. అమెరికా నేవీకి తొలిసారి మహిళా అధిపతి ఎవరంటే అడ్మిరల్ లీసా ఫ్రాంచిజీ. ఓకే. నెక్స్ట్ మనకి నీరజ ప్రభాకర్ రీసెర్చ్ అడ్వైజరీ కమిటీ ఫర్ ఐసిఐఆర్ అంటే ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ చైర్పర్సన్. రీసెర్చ్ అడ్వైజరీ కమిటీ ఫర్ ఐసిఐఆర్కి చైర్పర్సన్గా ఎవరు ఎన్నికైందంటే నీరజ ప్రభాకర్. ఐసిఐఆర్ అంటే ఇక్కడ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈమె తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయానికి సంబంధించిన వైస్ ఛాన్సలర్గా ఉన్నది. అదేవిధంగా ఈమె పదవి మనకి 3 years పాటు అని చెప్పేసి ఉంటుంది. మనకి ఐసిఐఆర్కి చైర్పర్సన్గా నీరజ ప్రభాకర్. ఓకే. నెక్స్ట్ ప్రీతి అగలయ మనం అక్కడ చూసాం ఆల్రెడీ. ఈమె ఐఐటి మద్రాసు జింజిబార్ లేదా టాంజానియా క్యాంపస్కి ఇన్ఛార్జిగా డైరెక్టర్గా ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ నుస్రత్ చౌదరి అమెరికా తొలి ముస్లిం మహిళా ఫెడరల్ జడ్జి. నుస్రత్ చౌదరి ఎవరంటే అమెరికా తొలి ముస్లిం మహిళ ఫెడరల్ జడ్జిగా ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ మనకి లిండా యుకారినో ట్విట్టర్ యొక్క నూతన CEOగా ఎలన్ మస్క్ మనకు ప్రకటించడం జరిగింది. ఈమె ఫస్ట్ ఉమెన్ CEO, అదేవిధంగా నాన్ టెక్నాలజీ నేపథ్యం నుండి కూడా ఫస్ట్. ఎవరిగా జనరల్గా ఏంటంటే టెక్నాలజీ సంబంధించిన వాళ్ళే ఉంటారు, కానీ ఇక్కడ మనకి ట్విట్టర్కి సంబంధించి దీన్నే మనం ఇప్పుడు ప్రస్తుతానికి X అని చెప్పేసి పిలుచుకుంటున్నారు. పేరు అనేది చేంజ్ చేయడం జరిగింది ట్విట్టర్ నూతన CEO అంటే మనకి లిండా యుకారినో. మనకి ఫస్ట్ ఉమెన్, అదేవిధంగా నాన్ టెక్నాలజీ సంబంధించిన నేపథ్యం నుండి ఫస్ట్, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యామి పోప్. ఓకే. నెక్స్ట్ యామి పోపు UN యొక్క వలస విభాగం ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ IOM అంటాం. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ యామి పోపు. ఈమె డైరెక్టర్ జనరల్గా ఫస్ట్ ఉమెన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఉమెన్ దేనికి IOM ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. యామి పోప్ ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ మనకి ప్రతిమా బుల్లార్. ఓకే. ప్రతిమా బుల్లార్ ఇండో అమెరికన్ మహిళ, న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ అత్యున్నతాధికారి, తొలి దక్షిణాసియా మహిళ. ప్రతిమా బుల్లార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇండో అమెరికన్ మహిళ. ఈమె న్యూయార్క్ సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా, అత్యున్నతాధికారిగా ఎన్నుకోవడం జరిగింది. మనకి ఇండో అమెరికన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. తొలి దక్షిణాసియా మహిళ కూడా మనకి. నెక్స్ట్ రష్మి శుక్లా. ఈమె సశస్త్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్గా ఎన్నికైంది. మనకి ఈ సశస్త్ర సీమాబల్ అనేది మనకి 1963లో ఏర్పడుతుంది. ఇది నేపాల్, భూటాన్ సరిహద్దు వెంబడి మోహరించిన సరిహద్దు రక్షణ దేశం ఏదైతే ఉందో దానికి సంబంధించి వర్క్ చేయడం జరుగుతుంది సశస్త్ర సీమాబల్ అనేది. ఓకే. దీని డైరెక్టర్ జనరల్ అంటే రష్మి శుక్లా. నెక్స్ట్ చారు సిన్హా సిఆర్పిఎఫ్ సదరన్ సెక్టార్ ఐజీగా. ఓకే. తొలి మహిళా ఐజీగా రికార్డు పొందింది చారు సిన్హా, సిఆర్పిఎఫ్ సదరన్ సెక్టార్ ఐజీగా. ఓకే. ఇప్పుడు రెండో అంశం వచ్చేసి మనము PM అపాయింట్మెంట్ చూస్తాం. రైట్. అంటే మనకి 2023లో ఏ దేశాలకు సంబంధించిన PM అపాయింట్మెంట్ పొందిందో అని చెప్పేసి ఈ సెషన్లో చూస్తాం మనం. రైట్. ఇప్పుడు PM మోడీ మనకి శ్రీ సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది 3వసారి. ఇది పదవి అనేది 5 years పాటు ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే ఈ ట్రస్ట్ చైర్మన్ ఎన్నిక అయితే 1 year పాటు ఉండేది. ఇది మనకి ఇప్పుడు మాత్రం 5 years పాటు పదవి కాలం అనేది నిర్ణయించడం జరిగింది సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్గా. ఎవరు అంటే మన PM మోడీ గారు. రైట్. మరి ఇప్పుడు మనము సోమనాథ్ ఆలయం గురించి చూస్తే గుజరాత్లో ఉంది. ఇది 12 ఆది జ్యోతిర్లింగాలలో మొదటిది. అదేవిధంగా అరబ్ యాత్రికుడు అల్బెరూని ప్రస్తావించిన దీని గురించి సోమనాథ్ ఆలయం గురించి
మనకి మహమ్మద్ గజనీ 2024లో దాడి చేస్తాడు, తెలుసు మనకి, హిస్టరీ చదువుకుంటాం మనం. ఇది రాజేంద్ర ప్రసాద్ POIగా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాడు కదా, 1951లో ప్రాణప్రతిష్ఠ చేస్తాడు సోమనాథ్ ఆలయంలో, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మారు గుర్జార శైలిలో కూడా పునర్నిర్మాణం అనేది జరిగింది సోమనాథ్ ఆలయం. ఇది మనకు GS పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక అంశం వచ్చినప్పుడు మనం GS పాయింట్ చూసుకుంటే అట్లా లింక్ అప్పుడు మనకు అన్ని అంశాలు గుర్తుంటాయి. ఓకే, నెక్స్ట్ డేవిడ్ కామరూన్. ఈ డేవిడ్ కామరూన్ మనకి UK యొక్క విదేశాంగ కార్యదర్శిగా నియమకమైండు. ఈయన మాజీ UK ప్రధాని, 2010 నుంచి 16 వరకు ఉన్నాడు. ఈయన బ్రెగ్జిట్ను వ్యతిరేకిస్తే మరి బ్రెగ్జిట్ ఏమైందంటే ఆమోదం పొందింది. ఆమోదం పొందిన వెంటనే ఈయన ప్రధాని పదవికి రాజీనామా అనేది చేయడం జరిగింది. అట్లా ఈయన రిషి సునాక్ వచ్చిన తర్వాత UKకి ప్రధానిగా వచ్చిన తర్వాత సుయెల్లా బ్రేవరును కూడా తొలగిస్తాడు, హోమ్ సెక్రటరీ ఉంటే. ఓకే, ఇది మనకి డేవిడ్ కామరూన్ గురించి మనకి విదేశాంగ కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఈ అర్జెంటీనా ఉంది కదా, అర్జెంటీనాకు సంబంధించి నూతన అధ్యక్షుడు ఎన్నికైండు, ఆయన జేవియర్ మిలీ. ఈ అర్జెంటీనా మనకి రీసెంట్గా బ్రిక్స్ నుంచి తప్పుకుంది. ఎన్నిక కావాల్సిన 2024 నుంచి బ్రిక్స్లో భాగంగా సభ్యదేశంగా ఉండాలి. ఈ జేవియర్ మిలీ నిర్ణయం మేరకు అర్జెంటీనా అనేది మనకు తప్పుకుంది బ్రిక్స్ నుంచి అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. మిగతా 5 దేశాలు అనేవి మనకు బ్రిక్స్లో సభ్యత్వం పొందినాయి అదనంగా ఇంతకుముందున్న దేశాలతో పాటు. రైట్, నెక్స్ట్ క్రిస్టోఫర్ లక్సన్. ఓకే, ఈయన న్యూజిలాండ్ ప్రధాని మనకి క్రిస్టోఫర్ లక్సన్. నెక్స్ట్ మహమ్మద్ ముయిజు. ఈ మహమ్మద్ ముయిజు మనకు తెలుసు మాల్దీవులో నూతన అధ్యక్షుడు ఎన్నికైండు. మనకి ఈ మాల్దీవులు రీసెంట్గా మనకి వార్తల్లో ఉంది, PM మోడీ గారు మనకి లక్షద్వీపులు అనే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ లక్షద్వీపులను కొంచెం హైప్ చేయడం, పాపులారిటీ చేయడం. ఓకే, ఈ మాల్దీవులలో మనకి కొంత మ్యాటర్ అనేది కొంతవరకు కాన్ఫ్లిక్ట్గా మారింది మాల్దీవులు లక్షద్వీపుల గురించి భారత్కి. ఓకే, ఆ అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అంటే మహమ్మద్ ముయిజు నూతన అధ్యక్షుడు. రాబర్ట్ ఫికో. ఈ రాబర్ట్ ఫికో ఎవరంటే స్లోవేకియా నూతన ప్రధాని. ఓకే, రాబర్ట్ ఫికో స్లోవేకియా నూతన ప్రధాని. మనకి షణ్ముగం రత్నం ఎవరంటే సింగపూర్ యొక్క నూతన అధ్యక్షుడు అండి. సింగపూర్ యొక్క నూతన అధ్యక్షుడిగా విజయం పొందిండు. మనకి భారత సంతతి చెందిన వ్యక్తి షణ్ముగం రత్నం, సింగపూర్ అధ్యక్షుడు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి భారత సంతతి చెందిన ఇతర దేశాలకు సంబంధించిన అధ్యక్షులు కూడా ఉన్నారు ప్రధాని. మనకి రిషి సునాక్ UK మనకు తెలుసు, ట్రినిడాడ్ అండ్ టొబాగో కూడా మన భారత సంబంధించిన ఇతర ప్రధానులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి సాలో కిల్మోన్ 1/2 దేశ ప్రధాని. సాలో కిల్మోన్. కొన్ని పేర్లను చూసి కొన్ని దేశాలను కొంచెం అట్లా ఐడియా పెట్టుకోవచ్చు, అట్లా పేర్లు ఉంటాయి మనకి. చూడండి, థాయిలాండ్ ఉన్నది, థాయిలాండ్ సంబంధించిన పేరు చూడండి, స్ట్రెట్టా తావిసిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్ట్రెట్టా తావిసిన్ మనకి థాయిలాండ్ ప్రధాని. ఓకే, గుర్తుంటుంది. నెక్స్ట్ ఎమర్సన్ మంగాగ్వా జింబాబ్వే అధ్యక్షుడిగా 2వసారి వరుసగా ఎన్నికైండు. ఓకే, అదేవిధంగా మనకి ఎడ్గార్స్ రింకెవిన్స్. ఓకే, లాత్వియా అధ్యక్షుడు, స్వలింగ సంపర్కుడు, EUలో మొదటి సంపర్కుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఎడ్గార్స్ రింకెవిన్స్. నెక్స్ట్ మనకి PMగా అధ్యక్షుడిగా తయ్యిప్ ఎర్డోగాన్, టర్కీ అధ్యక్షుడు తెలుసు మనకి, తయ్యిప్ ఎర్డోగాన్. ఇవి మనకి PM సంబంధించిన అపాయింట్మెంట్స్. నెక్స్ట్ మనం చూస్తే అదర్ అపాయింట్మెంట్స్ అనేవి ఉన్నాయి మనకి. ఓకే, అదర్ అపాయింట్మెంట్స్. ఈ అదర్ అపాయింట్మెంట్స్లో భాగంగా మనము అనీష్ దయాల్ సింగ్ CRPF డైరెక్టర్ జనరల్ నియామకం పొందిండు, అనీష్ దయాల్ సింగ్. నెక్స్ట్ రాహుల్ రసగోత్రా ఇక్కడ ITBP డైరెక్టర్ జనరల్గా నియామకం పొందిండు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ సంబంధించి రాహుల్ రసగోత్రా. నెక్స్ట్ జస్టిస్ రాజేంద్ర మీనన్ మనకి ఏదైతే AFT ఉంటుందో ఆర్మ్డ్ ఫోర్స్ ట్రిబ్యునల్ సంబంధించి చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది, చైర్మన్. ఓకే, ఇతను 4 years పాటు పదవిలో ఉంటాడు. రీఅపాయింట్మెంట్ అనేది పొందిండు. మనకి AFT అంటే ఆర్మ్డ్ ఫోర్స్ ట్రిబ్యునల్ సంబంధించి సాయుధ దళాల ట్రిబ్యునల్ చట్టం 2007 ప్రకారం మనకి ఏర్పడుతుంది. ఇది 2009లో స్థాపించబడిన భారతదేశ సైనిక న్యాయస్థానం. ఓకే, న్యాయస్థానం సంబంధించి ఇక ఆర్మీ యాక్ట్ 1950, నేవీ యాక్ట్ 1957, ఆర్మ్డ్ ఫోర్స్ 1950. ఈ యాక్ట్ల ప్రకారం మనకి తీర్పు అనేది
ఇస్తుంది. ఈ యాక్ట్లను దృష్టిలో పెట్టుకొని తీర్పు అనేది ఇస్తుంది. ఇది భారత సైనిక న్యాయస్థానాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆర్మ్డ్ ఫోర్స్ ట్రిబ్యునల్. మరి దీనికి చైర్మన్గా ఎవరు ఎన్నికైనారంటే జస్టిస్ రాజేంద్ర మీనన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ఎంజే దినేష్ కాఫీ బోర్డు చైర్మన్గా నియామకం, వాణిజ్య మంత్రిత్వ శాఖ నియంత్రణలో మనకి పనిచేస్తుంది. ఇది ఆఫీస్ యాక్ట్ 1942 ప్రకారం ఏర్పడ్డది, చట్టబద్ధ సంస్థ అని గుర్తుపెట్టుకోవాలి. చూసిన మనం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. ఈ కాఫీ బోర్డు మనకి ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది. ఓకే. నెక్స్ట్ మనకి 5th వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే బెంగళూరులో జరిగింది. ఇది మనకి ఆసియా ఖండంలో ఫస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని థీమ్ ఏంటంటే మనకి 5th వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ ప్రమోటింగ్ సస్టైనబిలిటీ త్రూ సర్క్యులర్ ఎకనామీ అండ్ రీజనరేట్ అగ్రికల్చర్ అని చెప్పేసి థీమ్ మనకు. ప్రమోటింగ్ సస్టైనబిలిటీ త్రూ సర్క్యులర్ ఎకనామీ అండ్ రీజనరేటివ్ అగ్రికల్చర్. ఓకే. దీని బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే రోహన్ బోపన్న అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంజీ దినేష్ కాఫీ బోర్డ్ చైర్మన్గా. ఓకే. ఇది మనకు ఇంకొక నియామకం. నెక్స్ట్ పంకజ్ త్రిపాఠి, ఈయన యూపీఐ సేఫ్టీ అంబాసిడర్గా ఎన్నిక కావడం జరిగింది. పంకజ్ త్రిపాఠి. ఓకే. ఇది మనకి ఎన్పిసిఐ అనేది నియమించింది, ఆన్లైన్ పేమెంట్ సంబంధించండి. రైట్. నెక్స్ట్ నర్మదీయ మనకి మధ్యప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన దివ్యాంగుల యొక్క బ్రాండ్ అంబాసిడర్గా మనకి నియామకం పొందిండు మధ్యప్రదేశ్ సంబంధించి నర్మదీయ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి నేషనల్ ఐకాన్ ఫర్ ఈసీఐ ఎవరెవరు ఉన్నారంటే రాజకుమార్ రావు ఉన్నారు, అదేవిధంగా మన సచిన్ టెండూల్కర్ కూడా మనకి ఉన్నాడు, నేషనల్ ఐకాన్ ఫర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే. నర్మదీయ మనకి మధ్యప్రదేశ్ సంబంధించిన దివ్యాంగుల బ్రాండ్ అంబాసిడర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు అలోక్ శర్మ ఎస్పీజీ యొక్క కొత్త చీఫ్. ఎస్పీజీ అంటే మనకి ఇక్కడ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సంబంధించి. ఈ ఎస్పీజీ అనేది మనకి ఏం చేస్తుందంటే పీఎంకి భద్రత కల్పించేది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఇది మనకి బీర్బల్నాథ్ కమిటీ సిఫార్సు మేరకు 1985లో ఏర్పడ్డది. ఎప్పుడు అంటే ఇందిరాగాంధీ యొక్క హత్య అనంతరం. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ ఓకే ఇట్లా ప్రాబ్లం ఉండడం వల్లనే మనకి ఇందిరాగాంధీ హత్య అనేది జరుగుద్దని చెప్పి దాని తర్వాత మనకి 1985లో ఎస్పీజీ అనేది మనకి ఏర్పడడం జరిగింది, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు. మరి ఎవరి సిఫార్సు మేరకు అంటే బీర్బల్నాథ్ కమిటీ సిఫార్సు మేరకు. ఇది మనకి 1988 ఎస్పీజీ చట్టబద్ధత కలిగిస్తుంది రాజీవ్ గాంధీ ప్రభుత్వం అనేది. ఓకే. రాజీవ్ గాంధీ హత్య అనంతరం మనకి రక్షణ మాజీ ప్రధానిలా కూడా విస్తరణ చేసిండు 10 సంవత్సరాల పాటు. అంటే మాజీ ప్రధానిలా కూడా మనకి ఈ ఎస్పీజీ అనేది ప్రొటెక్షన్ కల్పిస్తుంది. కాకపోతే దీన్ని ఏం చేశారంటే మళ్ళీ 2009లో సవరణ చేసి మనకి 5 years పాటు అయితే మాజీ ప్రధానులకి రక్షణ కల్పించేలాగా ఈ ఎస్పీ చట్టాన్ని చేయడం జరిగింది. అలోక్ వర్మ మనకి ఇప్పుడు ఎస్పీజీ చీఫ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అనీష్ షా. రైట్. అనీష్ షా ఫిక్కీ మనకి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ అండ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఎన్నిక ఎవరైండు అంటే అనీష్ షా. ఇది మరి ఫిక్కీ ఎక్కడ ఉంది అంటే హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. ఇది 1927లో ఏర్పడ్డది. ఘనశ్యామ్ దాస్ బిర్లా స్థాపించిండు మనకి ఈ ఫిక్కీని. రైట్. ఫిక్కీ అధ్యక్షుడు ఎవరంటే అనీష్ షా. రైట్. నెక్స్ట్ మనకి లెఫ్టినెంట్ జనరల్ రఘురామ్ శ్రీనివాస్ అంటే ఆయన ఉన్నాడు కదా, అతను బీఆర్ఓ నూతన చీఫ్ ఎన్నికంటే బీఆర్ఓ అంటే ఇక్కడ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఇది మనకు 1960లో ఏర్పడ్డది. ఉత్తర అండ్ ఈశాన్య భారత్ సంబంధించి మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసము బీఆర్ఓ అనేది ఏర్పడ్డది 1960లో. దానికి నూతన చీఫ్ ఎవరంటే లెఫ్టినెంట్ జనరల్ రఘు శ్రీనివాస్. నెక్స్ట్ నితిన్ గుప్తా. ఈ నితిన్ గుప్తా మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్ చైర్మన్గా ఏర్పడ్డది అంటే సిబిడిటి. పదవి కాలం మనకి 30 జూన్ 2024 వరకు పొడిగించడం జరిగింది నితిన్ గుప్తాది. సిబిడిటి అంటే మనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పుకుంటాం కదా. ఇది మనకి సెంట్రల్ రెవెన్యూ యాక్ట్ 1963 ప్రకారం ఏర్పడ్డది. ఇట్లా మనకు ఒక సంస్థ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని గురించి జిఎస్ పాయింట్లు నేర్చుకుంటే ఇదే లింక్ అప్ ఇక మనకి. ఎందుకంటే టీఎస్పీకి సంబంధించి దాదాపు ఇట్లనే అడుగుతున్నాడు, అది వార్తల్లో ఉంది అంటే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ జిఎస్ పాయింట్లు అనేది టచ్ చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ బాడీ అనేది ఈ సిబిడిటి. నెక్స్ట్ అరిందమ్ బాగ్బీ. ఈయన యుఎన్ఓ భారత శాశ్వత ప్రతినిధిగా నియామకం జరిగింది మనకి రుచిరా కంబోజ్ స్థానంలో. ఎవరు అంటే అరిందమ్ బాగ్బీ. నెక్స్ట్ మైక్ జాన్సన్. ఓకే. మైక్ జాన్సన్ యుఎస్ ప్రతినిధుల సభ కొత్త స్పీకర్ రిపబ్లిక్ పార్టీ. అదేవిధంగా మనీష్ దేశాయ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డీజీగా. ఓకే. మనీష్ దేశాయ్
పిఐబి యొక్క డీజీ ఎవరంటే మనీష్ దేశాయ్. నెక్స్ట్ కాంతారావు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ న్యూ సెక్రటరీగా కాంతారావు ఎన్నికైండు. అదేవిధంగా గోపీచంద్ కాట్రాగడ్డ. గోపీచంద్ కాట్రాగడ్డ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అధ్యక్షుడిగా ఎన్నికైండు ఫస్ట్ ఇండియాకి సంబంధించి. గోపీచంద్ కాట్రాగడ్డ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వివేక్ బాసిన్, అంటే ఈ బార్క్ ఉంది కదా బాబా అటామిక్ రీసెర్చ్ అంటే దాని యొక్క డైరెక్టర్ ఎవరంటే వివేక్ బాసిన్. వివేక్ బాసిన్ బార్క్ యొక్క డైరెక్టర్గా ఎన్నికైండు. నెక్స్ట్ అమిత్ ఖరే పిఎం మోడీ సలహాదారుడుగా 2 years మాట పొడిగింపు జరిగింది. అదేవిధంగా కేఎన్ శాంతకుమార్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చైర్మన్గా ఎన్నిక. హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. పీటీఐ అతిపెద్ద మరియు పురాతన ప్రైవేట్ న్యూస్ ఏజెన్సీ. మనకి ఈ చైర్మన్ డైరెక్టర్ ఏంటంటే 1 year పాటు మనకు ఉంటారు కేఎన్ శాంతకుమార్ పీటీఐ సంబంధించి. ఓకే, పీటీఐ అనేది అతిపెద్ద మరియు పురాతన న్యూస్ ఏజెన్సీ అని చెప్పేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి జస్టిస్ ఎన్వి రమణ ఉన్నాడు, మనకు తెలుసు మాజీ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, రైట్. సింగపూర్ యొక్క అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంలోని ఇంటర్నేషనల్ మీడియేటర్ ప్యానల్గా నియామకం అనేది పొందిండు. ఎవరంటే మన జస్టిస్ ఎన్వి రమణ. నెక్స్ట్ అజయ్ భల్లా కేంద్ర హోం కార్యదర్శిగా పదవీకాలం 4వసారి పొడిగించిన కేంద్రం. ఇది మనకి 2024 August 22 వరకు మనకి ఉంటారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా. నెక్స్ట్ రాజీవ్ గౌబా. ఈ రాజీవ్ గౌబా మనకి క్యాబినెట్ సెక్రటరీగా 1 year పాటు పొడిగించడం జరిగింది. అత్యధిక కాలం పనిచేసిన క్యాబినెట్ సెక్రటరీగా కూడా మనకి ఉంటున్నాడు. 2019 నుంచి ఉంటున్నాడు కాబట్టి 2019 నుంచి పదవిలో ఉన్నాడు. నెక్స్ట్ రాకేష్ పాల్ మనకి ఐసీజీ డీజీగా మనకు రాకేష్ పాల్ అనేది నియామకం పొందడం జరిగింది. నెక్స్ట్ జెమ్స్కీ యూకేకి సంబంధించిన ఐపీసీసీ చైర్మన్ అంటే మనకి ఇక్కడ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ సంబంధించిన చైర్మన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఐపీసీసీ అంటే ఏంది, ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది మనకి ఇక్కడ డబ్ల్యూఎంఓ అండ్ యుఎన్డిపి సంయుక్తంగా 1985లో ఏర్పాటు. ఇక్కడ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్లస్ యుఎన్డిపి సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది 1985లో. నెక్స్ట్ మనకి అజిత్ అగర్కర్ వచ్చేసి బీసీసీఐ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది అజిత్ అగర్కర్. నెక్స్ట్ స్టోలెన్బర్గ్ మనకి నాటో సెక్రటరీ జనరల్గా 1 October 2024 వరకు పొడిగింపు 4వసారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇతను నార్వే మాజీ ప్రధానమంత్రి స్టోలెన్బర్గ్. ఓకే, నెక్స్ట్ మనకి రొవాన్ విల్సన్ న్యూయార్క్ మొదటి నల్లజాతి ప్రధాన న్యాయమూర్తి రొవాన్ విల్సన్ న్యూయార్క్ యొక్క మొదటి నల్లజాతి ప్రధాన న్యాయమూర్తి అంట. నెక్స్ట్ హంజా యూసఫ్ ముస్లిం ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్కాట్లాండ్. గుర్తుపెట్టుకోవాలి, స్కాట్లాండ్లో ఫస్ట్ ముస్లిం ఆట, ఫస్ట్ మినిస్టర్ ఎవరంటే హంజా యూసఫ్. నెక్స్ట్ రాఫెల్ మారియానో గ్రాసీ. ఈ రాఫెల్ మారియానో గ్రాసీ అర్జెంటీనా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా ఎన్నిక కావడం జరిగింది. రాఫెల్ మారియానో గ్రాసీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2వసారి ఇతను. ఇది మనకి హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే వియన్నా ఆస్ట్రియాలో ఉంది. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది మనకి 2023 అపాయింట్మెంట్ సంబంధించి ఇయర్ రౌండప్ క్లాస్ అండి. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇయర్ రౌండప్లో భాగంగా మిగతా అంశాలు కూడా చేస్తాం. కొన్ని బోర్డు మీద చేస్తాం, కొన్ని ఇట్లా రికార్డర్లో కూడా చేస్తాం. మీరు ఇయర్ రౌండప్ 2023కి సంబంధించి ఫాలో కావచ్చు. నెక్స్ట్ మనము ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం సురేష్ రైనా మనకి అదర్ అపాయింట్మెంట్లో వస్తుంది. జమ్మూ కాశ్మీర్ యొక్క యూత్ ఓటర్ అవేర్నెస్ సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా మనకి ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా ఈ దినేష్ త్రిపాఠి ఉన్నాడు కదా, దినేష్ త్రిపాఠి మనకి వైస్ చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్గా మనకి ఎన్నిక కావడం జరిగింది. ఓకే, అందులో భాగంగానే మనకి అబ్దుల్ ఫతా ఎల్సీసీ మనకి ఈజిప్ట్ అధ్యక్షుడిగా కూడా ఎన్నిక కావడం జరిగింది. మనం చూడలేదు, అప్పుడు స్కిప్ చేసినాం. అబ్దుల్ ఎల్సీసీ ఈజిప్ట్ అధ్యక్షుడిగా 3వసారి. నెక్స్ట్ మనకు తెలుసు సంజయ్ సింగ్ ఎన్నిక అనేది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అధ్యక్ష పదవికి పోటీ చేసి గెలవడం జరిగింది అనితా షియోరాన్పై. ఇక్కడ విషయం ఏంటంటే కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ విజేత అనితా షియోరామమ్మ. అయితే ఎన్నికల్లో సంజయ్ సింగ్ ఏదైతే
ఎన్నికల్లో సంజయ్ సింగ్ గెలిచింది. లైంగిక వేధింపుల ఆరోపణల ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు ఎవరైతే బ్రిజ్భూషణ్ ఉన్నాడో అతనికి అత్యంత విధేయుడు ఈ సంజయ్ సింగ్. సో ఇట్లా అత్యంత విధేయుడైన ఈ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆయన విధేయుడే మళ్ళీ గెలవడంతో పాటు మన సాక్షి మాలిక్ రెజ్లింగ్ని విడిచిపెట్టింది కూడా. మనకి కామన్వెల్త్లో ఈమె 2022 సంబంధించిన గోల్డ్ విజేత, అదేవిధంగా ఒలింపిక్ 2016 కాంస్యం విజేత మా సాక్షి మాలిక్ అని గుర్తుపెట్టుకోవాలి. మనకి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సంజయ్ సింగ్ మనకి అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. ఇతను ఎవరంటే బ్రిజ్భూషణ్ యొక్క అత్యంత విధేయుడు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవి మనకి కంప్లీట్గా 2023కి సంబంధించి అపాయింట్మెంట్స్ అండి. ఇవి మనం కంప్లీట్గా జనవరి టు డిసెంబర్ వరకు చూడడం జరిగింది. మనం 3 సెక్షన్గా డివైడ్ చేసినాం. ఒకటి ఉమెన్ సంబంధించి, 2 పిఎంఎల్కి సంబంధించి, 3వది అదర్కి సంబంధించి. ఇట్లా మనం ఒక్కొక్క సెక్షన్ని డివైడ్ చేసినాం కాబట్టి పీడిఎఫ్ కూడా మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ధృవ స్టడీకి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, మీరు ఒకసారి దాన్ని చూసుకొని క్లాస్ వింటే మనకి సరిపోతుంది అని చెప్పేసి చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.